వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్ విత్ ప్రియా. ఎప్పట్లాగానే ఒక కొత్త ఈవెంట్తో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. ఈసారి మీకు బెర్లిన్లో క్రిస్మస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాం. సో మేము క్రిస్మస్ మార్కెట్స్ చూడడానికి బయలుదేరిపోయాం. కానీ వెళ్ళేటప్పుడు ఎంత మంచుగా ఉండిందంటే -3, -4 degrees టెంపరేచర్ ఉండిందనమాట. సో ఫస్ట్ మేము బ్రాండెన్బర్గ్ టవర్ దగ్గర ఉన్న క్రిస్మస్ లైట్స్ చూడడానికి వెళ్ళిపోయాం. అక్కడ జూయిష్ వాళ్ళ లైట్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే అది జూయిష్ వాళ్ళకి లైట్ ఫెస్టివల్ డే అనమాట. జూయిష్ వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళ దేవుడు ఇంకా రాలేదు, వస్తున్నాడు అన్నది వాళ్ళ బిలీఫ్ అనమాట. సో అక్కడ మీరు చూస్తున్న లైట్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే జూయిష్ వాళ్ళ నమ్మకాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ జూయిష్ వాళ్ళ లైట్స్ అక్కడ పెట్టారు. ఆల్ ఆర్ ఈక్వల్ టు లివ్ డిఫరెంట్ అని అర్థం. అంటే జీవించడానికి అందరూ సమానమే, కానీ అందరి జీవన విధానాలు వేరు అని ఆ లైట్స్కి అర్థం అన్నమాట. సో మేము ఫస్ట్ బ్రాండెన్బర్గ్ టవర్ దగ్గర ఈ జూయిష్ లైట్స్, అక్కడ పెట్టిన పెద్ద క్రిస్మస్ ట్రీ చూసి గ్రెండెన్ మార్కెట్ అని ఒక ఫేమస్ క్రిస్మస్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ చూస్తున్నారు కదా, ఒక అతను ఏదో రీల్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చాలామంది వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, రీల్స్ చేయడానికి బ్రాండెన్బర్గ్ టవర్ దగ్గరికి వస్తారు. అక్కడ నేను చాలామందిని చూశాను ఇప్పటిదాకా. చాలామంది రకరకాల డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, రీల్స్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో క్రిస్మస్ అంటేనే ఫెస్టివల్ ఆఫ్, అంటే స్ట్రీట్ మొత్తం లైట్స్తో నిండిపోయి ఉంటుంది కదండి. సో ఆ ప్రతి లైట్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, ఎందుకంటే ప్రతిదీ చాలా బ్యూటిఫుల్గా ఉండిందనమాట. వెళ్ళే దారిలో అన్ని షాప్స్ ఎంత అందంగా డెకరేట్ చేశారంటే అన్ని క్రిస్మస్ థీమ్తోనే డెకరేట్ చేసి ఉన్నాయి. ఆ లైటింగ్స్ అవి చాలా అట్రాక్టివ్గా ఉండింది. సో మేము బ్రాండెన్బర్గ్ టవర్ గేట్ నుంచి గ్రెండెన్ మార్కెట్, అంటే ఫ్రెడరిక్ స్ట్రాసా దగ్గర గ్రెండెన్ మార్కెట్ అని ఒక క్రిస్మస్ మార్కెట్ పెట్టారు. 4 years తర్వాత వీళ్ళు ఇక్కడ ఈ క్రిస్మస్ మార్కెట్ని అరేంజ్ చేశారనమాట. అది చూడ్డానికి వెళ్తున్నాం. ఆ వెళ్ళే దారిలో క్యాప్చర్ చేసిన స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ. సో నేను చెప్పాను కదా, గ్రెండెన్ మార్కెట్ 4 years తర్వాత మళ్ళా పెట్టిన ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ క్రిస్మస్ మార్కెట్స్ వాళ్ళనమాట వీళ్ళు. గ్రెండెన్ మాన్ మార్కెట్. ఇది ఎక్కడ పెట్టారంటే ఫ్రాన్సోసిష్ మ్యూజియం అని ఫ్రెంచ్ వాళ్ళ మ్యూజియం ఉంటుంది ఫ్రెడరిక్ స్ట్రాసా దగ్గర. సో ఆ ప్లేస్లో ఈ గ్రెండెన్ మార్కెట్ పెట్టారు. ఈ క్రిస్మస్ మార్కెట్ లోపలికి పిల్లలకి ఎంట్రీ ఫ్రీ, కానీ పెద్దవాళ్ళకి మాత్రం per person 2 euros పే చేయాలి. కానీ ఇట్ ఈస్ వర్త్ పేయింగ్. ఆ 2 euros పే చేయడం వల్ల లోపల చాలా ప్లెజెంట్గా ఉండింది క్రిస్మస్ మార్కెట్. టూ మచ్ క్రౌడ్ కూడా లేదు. కొన్ని స్టేజ్ షోస్ కూడా అవుతూ ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుండింది లోపల. అండ్ క్రిస్మస్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్ షాప్స్, అవి చాలా బాగున్నాయి లోపల. సో మేము లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది ఫ్రెంచ్ మ్యూజియం అనమాట. ఇది పెద్ద క్రిస్మస్ ట్రీ, చాలా బాగుంది. క్రిస్మస్ ట్రీ చాలా పెద్దగా పెట్టారు. అండ్ అక్కడ క్రిస్మస్ క్యారల్స్ అవుతున్నాయి. క్రిస్మస్ క్యారల్స్లో ఈ జర్మన్ ట్రెడిషన్ రిలేటెడ్, సో క్రిస్మస్ డ్రెస్సెస్లో వాళ్ళు రెడీ అయ్యి క్రిస్మస్ పాటలు పాడుతున్నారు. ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ జర్మన్. అందరూ జర్మన్ పాటలే పాడుతున్నారు. మాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సో నేను చెప్పిన ఫ్రెంచ్ మ్యూజియం ఇదే అనమాట. సో ఆ ఫ్రెంచ్ మ్యూజియం దగ్గరే అసలు క్రిస్మస్ మార్కెట్స్ ఉన్నాయండి. కళ్ళు చెదిరిపోయాయి ఒక్కొక్క షాపు చూస్తుంటే. లైట్స్తో ఫుల్ డెకరేట్ చేసేసారు, ఫస్ట్ అట్రాక్షన్ అది. అండ్ అసలు ఎక్కడ పట్టినా స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్. అసలు కుక్కలకు కూడా ఒక సపరేట్ స్వీట్ షాప్ ఉందండి. స్వీట్ షాప్ అంటే ట్రీట్స్, కుక్కలకి స్పెసిఫిక్గా ట్రీట్స్ ఉన్న షాప్ ఒకటి ఉంది. అంటే వాటి బిస్కెట్లు, వాటి చాక్లెట్లు కూడా అమ్ముతున్నారు. అక్కడ ఒక మంచి స్టేజ్ షో అవుతూ ఉండింది. సో ఆ స్టేజ్ షో కూడా చూసాం మేము. పిల్లలు స్టేజ్ షో అయిపోయాక ఆ పర్ఫామ్ చేస్తున్న అతనితో ఒక ఫోటో కూడా తీసుకున్నారు. దే ఆల్ ఆర్ సో వెల్కమింగ్. అసలు
అందరూ చాలా హంబుల్‌గా ఉన్నారు. ఆహ్, బాగా మాట్లాడారు. జర్మన్స్‌లో ఒక మంచి విషయం ఏంటంటే, మనుషుల్ని చూసినాక నవ్వుతారు. అంటే వాళ్ళు తెలిసినా, తెలియకపోయినా వాళ్ళు మనల్ని చూసి నవ్వుతారు. అట్ ద సేమ్ టైమ్ మేము ఫోటోలు తీసుకుంటూ ఉంటే వాళ్ళు కొంతమంది ముసలి లేడీస్ వచ్చి మీకు మేము తీయమా ఫోటోస్ అని వాళ్ళే వాలంటీర్డ్‌గా అడిగారు. వాళ్ళు ఫోటో తీస్తున్నప్పుడు ఎంజాయ్ ద టైమ్ యూ ఆర్ హియర్ అని మమ్మల్ని మంచిగా మేరీ క్రిస్మస్ అని గ్రీట్ చేసి వెళ్ళారు. మాకు చాలా హ్యాపీగా మంచిగా అనిపించింది. సో నేను చెప్పాను కదా! ఇక్కడ చాలా మంచి మంచి క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్ ఉన్నాయని. అంటే ట్రీ డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ రకరకాల షాపులున్నాయి అసల. ఎంత బాగున్నాయంటే ఈ షాప్ మొత్తం లైటింగ్స్, క్రిస్మస్ ట్రీ డెకరేషన్స్ దాని రిలేటెడ్ షాపే అనమాట. అసలు నేను దీన్ని క్లోజప్ క్యాప్చర్ చేయకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే భలే ఉండింది బ్రైట్‌గా, అట్రాక్టివ్‌గా. సో, ఈ క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్ అన్నీ చాలా రేటుంటాయేమో అనుకున్నాను కానీ, €3, €1 నుంచి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. బుడ్డివి అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ చెప్పాలి అంటే ఈ మార్కెట్‌లో ఇక్కడ ఇక్కడ షాప్స్‌లో ఉన్నవి కొంచెం కాస్ట్‌లీగానే ఉన్నాయి. బయట సూపర్ మార్కెట్స్‌లో చూసిన దాంతో కంపేర్ చేస్తే. ఈ గ్రెండెన్ మార్కెట్‌లో పెట్టిన షాప్స్‌లోవి క్వాలిటీ బావున్నాయి. కానీ కాస్ట్‌లీగా ఉన్నాయి. అండ్ మా పిల్లలు అక్కడ ఒక మంచి రామ్ బ్రోట్ అంట దాని పేరు. దాన్ని ట్రై చేశారు. అంటే ఫ్రెష్ చీజ్ అంటే ఆర్గానిక్ చీజ్‌తో చేసిన బ్రెడ్ అది. చాలా బావుండింది. సో, ఇలా మేము గ్రెండెన్ మార్కెట్‌లో వైనాట్ స్మార్ట్ చూసి అంటే క్రిస్మస్ మార్కెట్ చూసాము. నెక్స్ట్ మీకు ఆహ్, ఇంకొక ప్లేస్‌లో వేరే చోట ఉన్న క్రిస్మస్ మార్కెట్ చూపిస్తాను. ఇదే కుర్ఫర్స్టెన్ డామ్ అనే ప్లేస్‌లో ఇంకో చోట క్రిస్మస్ మార్కెట్ పెట్టారు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక స్ట్రీట్ మొత్తం ఓవరాల్ స్ట్రీట్ అంతా లైట్స్ ఉంటాయి. ఒక దారి పొడుగునంతా లైట్స్ చూస్తాం. అండ్ ఈ క్రిస్మస్ మార్కెట్స్ దగ్గర లైట్ డెకరేషన్ చాలా హైలైట్‌గా ఉంటదనమాట. అంటే పెద్ద పెద్ద ఐడల్స్ పెడతారు. అంటే పెద్ద పెద్ద బొమ్మలు పెడతారు. విత్ ఫుల్ లైట్స్, టెడ్డీ బేర్, రెయిన్‌డియర్ అవన్నీ పెడతారు. కానీ ఎవ్రీ ఇయర్ అదే సెటప్ ఉంటది ఆల్మోస్ట్ ఇక్కడ. ఎప్పుడొచ్చినా అదే టైప్ ఆఫ్ సెటప్ ఉంటది. కాకపోతే స్టాల్స్ మారుతూ ఉంటాయి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ క్రిస్మస్ మార్కెట్స్ ఇన్ బెర్లిన్. బెర్లిన్‌లో ఇలాంటి క్రిస్మస్ మార్కెట్స్ చాలా ప్లేసెస్‌లో అరేంజ్ చేస్తూ ఉంటారు. అలెగ్జాండర్ ప్లాట్స్, చార్లటెన్బర్గ్, ఇంకా ఇందాక మీరు చూసినట్టు గ్రెండర్‌మ్యాన్ మార్కెట్ అది 4 ఇయర్స్ తర్వాత ఇక్కడ అరేంజ్ చేశారంట. అండ్ ఇక్కడ కోట్బూస్టర్ డ్యామ్ దగ్గర కుర్ఫర్స్టెన్ మార్కెట్ అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఎవ్రీ ఇయర్ పెడుతూనే ఉంటారు. పోస్ట్‌డామర్ ప్లాట్స్ దగ్గర కూడా ఒక ఫేమస్ క్రిస్మస్ మార్కెట్ ఉంటది. చాలా బాగా అరేంజ్ చేస్తారు. అలెగ్జాండర్ ప్లాట్స్ దగ్గర ఉన్న క్రిస్మస్ మార్కెట్‌లో ఎప్పుడూ ఐస్ స్కేటింగ్ కూడా ఉంటుంది. సో, ఐస్ స్కేటింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళు అలెగ్జాండర్ ప్లాట్స్‌కి వెళ్తే వాళ్ళకి మంచి ఆప్షన్ అనమాట అక్కడ. చెప్పాను కదా! ఈ ప్లేస్‌లో లైటింగ్స్ చాలా అద్భుతంగా డెకరేట్ చేస్తారని. పెద్ద పెద్ద రెయిన్‌డియర్, టెడ్డీ బేర్స్ అన్నీ మంచి మంచి స్ట్రక్చర్స్‌తో పెడతారు. అండ్ అక్కడ చర్చ్ దగ్గర ఒక చిన్న మెమోరియల్ పెట్టారు. ఫర్ ది పీపుల్ హూ డైడ్ ఇన్ వార్ అనమాట. యుక్రెయిన్ రష్యా వార్ అవుతుంది కదా! అక్కడ చనిపోయిన వాళ్ళ కోసం జర్మన్స్ యుక్రెయిన్‌ని సపోర్ట్ చేస్తారు. సో, మోస్ట్‌లీ వాళ్ళ ఆహ్, గుర్తుగా అక్కడ మెమోరియల్‌లో ఫ్లవర్స్ అవి పెట్టారు చర్చ్ దగ్గర. ఈ చర్చ్ వరల్డ్ వార్ 2లో బాగా పాడైపోయిందనమాట. చాలా డిస్ట్రక్షన్ అయింది. బట్ స్టిల్ దాన్ని బాగా రీస్టోర్ చేశారు.
ఇట్స్ వన్ ఆఫ్ ది ఫేమస్ చర్చెస్. సో అదండి మేము చూసిన క్రిస్మస్ మార్కెట్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మరొక వీడియోలో ఇంకో కొత్త ఈవెంట్ అప్డేట్‌తో, ఒక కొత్త ప్లేస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు చూస్! ఆఫ్ విడర్‌సేన్.